లా 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 ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పోతాందే ఉక్క ఓ చికిరి 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 పడతా 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 వెనకే వెనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేసి ఏసే కేక చికిరి చికిరి గుండె సొరకెత్తేశాక ముందు మూవీ ఇది మట్టిలో నుంచి పుట్టిన కమ్మనైన మట్టి కథ. ఈ పెద్ద స్టోరీ మన రామ్ చరణ్ మన ఇండస్ట్రీకి దొరికిన బంగారం. ఎందుకంటే ఎక్కడ తను ఒక 3 క్యారెక్టర్స్, ఒక క్రికెటర్ గా, ఒక కుస్తీ యోధుడుగా, ఒక రన్నర్ గా అన్నిట్లో విన్నర్ అయ్యాడు. తను ఆ బాడీని కుస్తీ యోధుడిగా తన బాడీని మేకౌట్ చేసిన విధానం కానీ, తన కష్టపడిన తత్వం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆ బుచ్చిబాబుకి వచ్చిన థాట్, ఆ రామ్ చరణ్ పడిన కష్టం కానీ, రామ్ చరణ్ కూడా చెప్పాడు నేను బ్రతికున్నంత కాలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. నిజంగా ఆ కసి, ఆ పట్టుదల చిరంజీవి గారి నుంచి కానీ, పవన్ కళ్యాణ్ గారి నుంచి కానీ రామ్ చరణ్కి వచ్చింది. రామ్ చరణ్ కూడా ఎక్కడా కూడా తగ్గుకోకుండా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. రంగస్థలంలోనే తనంటే నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇది యాక్చువల్ గా నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అనమాట. చాలా బాగా చేశాడండి. ఏంటండి నేను నా ఆటే నా పొగరు అన్న లేదు, రైతు తన కష్టం, సైనికుడు తన త్యాగం, ఆటగాడు తన స్ఫూర్తి, దేశానికి వెన్నుముక, ఇలాంటి ఎన్నో డైలాగులు ఉన్నాయండి. ఎన్నో డైలాగులు ఉన్నాయి. ఒక ఊరికి ప్రయాణం అంటే బతుకు చావులనేవి తెలియాలి అంటే ఊరికి రవాణా సౌకర్యం చాలా ముఖ్యం అంటాడు. అంటే ఎన్నో డైలాగులు, అప్పల సూరి కానీ, జగపతి బాబు క్యారెక్టర్ కానీ, లేకపోతే గౌరవ్ నాయుడుగా శివన్న చేసిన క్యారెక్టర్ కానీ, రామ్ చరణ్ క్యారెక్టర్ కానీ, జాన్వీ కపూర్ క్యారెక్టర్ కానీ, ఇంకా విలన్ గా చేశారు, కొంతమంది సైడ్ విలన్స్ గా చేశారు. మొన్న అందరూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చక్కగా దాన్ని నేరేట్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కొంచెం టైం తీసుకున్న బుచ్చిబాబు సనా చాలా మంచి సినిమాని ఇచ్చాడు. అందరూ కూడా చూడండి, ఎందుకంటే మళ్ళీ పుడతారా లేదు ఇట్లాంటి సినిమాలు చూడటానికి. అది మళ్ళీ ఇట్లాంటి సినిమాలు వస్తాయో లేదో మనం ఉన్నంత కాలం. ఎందుకంటే ఒక 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు వస్తాయి. ఏదో రెగ్యులర్ గా వచ్చే సినిమాలు కాదు, రెగ్యులర్ గా వచ్చే స్టోరీలు కాదు. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఎవరు కూడా ఇట్లాంటి క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు. ఒక కమర్షియల్ హీరోగా ఉండి ఎవరు కూడా అలాంటి దాన్ని యాక్సెప్ట్ చేయరు. కానీ రామ్ చరణ్ లేదు, కథలో ఎక్కడ మూలం అనేది బయటికి వెళ్ళకూడదు, కథ అనేది కథలాగా తీయాలి, నేను హీరో అయినా సరే అని చెప్పేసి తీశాడు. చాలా బాగుందండి. అందరూ చూడండి. ఏ రెహమాన్ 100% జస్టిఫై చేశాడు. 3 సాంగ్స్ ఉన్న చిక్రీ సాంగ్ గానీ, రై రై రారా గానీ, హల్లల్లల్లా, ఆ 3 సాంగ్స్ మధ్యలో బ్యాక్గ్రౌండ్స్ అసలు మస్సా అనేది కుస్తీ ఫైట్ వచ్చినప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ బీజియం చాలా బాగా ఇచ్చాడు. అదే చేస్తారండి. ట్రోలర్స్ ఉంటారు. ట్రోలర్స్ ఉన్నప్పుడే మనం మాట్లాడుకునేది. ఇప్పుడు కొంతమంది ఎదవలు ఏం చేస్తారు, ఆడు ఎదవని ఒప్పుకోడు. అర్థమైందా? ఎందుకు మళ్ళాంటి వాళ్ళు నువ్వు ఎదవని చెప్పాలంతే. వాడు ఎదవని ఒప్పుకోడు కదా. ఒకటి ఇక్కడ ఒక ఆట వచ్చేసరికి ఒక కులం ఉండదు, మతం ఉండదు, జాతి ఉండదు. కానీ ఒక సినిమా వచ్చేసరికి కులాలు, మతాలు ఎందుకు వస్తాయి, ఫ్యాన్స్ ఎందుకు వస్తారు? చూడండి, మంచి సినిమా అయితే మంచి సినిమా చూడండి. లేదు, క్రికెట్ అంటే అందరూ చూస్తారుగా. క్రికెట్ లో ధోని మా కులస్తుడు, రాహుల్ ద్రావిడ్ మా కులస్తుడు, లేకపోతే కోహ్లీ నా కులస్తుడు ఆలోచిస్తారా? అందరూ చూస్తారు. ఒక గేమ్ ఎలా అయితే చూస్తారో ఈ సినిమాని కూడా అలానే చూడండి. దీంట్లో దీంట్లో ఉంటది, ముద్దు పెడతాడు, చీకట్ లో ముద్దు పెడితే దాని అంటది. రామ్ చరణ్ చెప్తాడు, లవ్ ఆడటానికి ఒకడు పువ్వు ఇస్తాడు, ఒకడు ఉత్తరం రాస్తాడు, ఒకడు బహుమతి ఇస్తాడు, కానీ నాకు లవ్ ఆడటం తెలీదు, నేను ముద్దు పెట్టానంటే పెళ్లి చేసుకున్నట్టే అని చెప్తాడు. అంటే చాలా బాగుంది. అంటే 2-3 సీన్లే ఉంటే లవ్ ట్రాక్స్ పెద్దగా ఉండవు. కానీ అంటే ఏంటంటే కథలో మూలం బయటికి వెళ్ళకోకుండా బుచ్చిబాబు సనా ఆ విధంగా చేశాడు. చాలా బాగుంది. లేదు భూతాలు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు మనం కనుక ఒక 1980s 90s 70s వెళ్తే ఏంటంటే పీక్ నావల్ అంటే ఏంటంటే అది ఒక యాస టైప్ లో ఉంటది. దీంట్లో రామ్ చరణ్ కూడా ఆ యాసని కరెక్ట్ గా ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బాగా చేశాడు. ఎక్కడ వల్గారిటీ లేదు. అక్కడ ఏముంది, పీక్ నావల్ అంటే ఏంది, పీక్ నావల్ అంటే అది దాంట్లో బూతు మాట ఏం లేదు. సింగిల్ వరల్డ్ లో ఈ మూవీ ఎందుకు చూడాలంటే మీరే పెద్ద అంటే మట్టి కథలు మళ్ళీ రావాలి. ఎందుకంటే మళ్ళీ మనం పుడతామో వస్తామో తెలియదు. కానీ ఇలాంటి కథలు చూడాలి. పెద్ద అందరూ చూడాల్సిన సినిమా.
ఒక్క మెగా ఫ్యామిలీ కాదు, Fans ఏ కాదు. అందరు ఫ్యాన్స్. లేడీస్ కి బాగా కనెక్ట్ అయ్యిందండి, ఎమోషన్స్ ఉన్నాయి. లాస్ట్ 30 to 40 minutes ఏడిపించేశాడు రామ్ చరణ్. తన విన్నింగ్ ఊరి కోసం తన లెగ్ ని దానం చేసి కట్ చేయించుకుంటాడు అన్న, అది. ఒక ఊరి కోసం. అటువంటి చాలా story అది content చోట్ల ఎవడో ఇప్పుడు hero లాగా. ఒకటండి, ఇప్పుడు బాగోన్ సినిమాకి వాళ్ళు ప్రచారం చేసడం జరిగింది, కానీ ఈ సినిమా విషయంలో అలా వర్కౌట్ అవ్వదు.